కుక్కతోక వంకర అన్న సామెతను పాకిస్తాన్ నిజం చేస్తుంది. పుట్టుకతో వచ్చిన తన ఫేక్ ప్రచారంతో నవ్వుల పాలవుతుంది. తను చేసే ఫేక్ ప్రచారంతో నవ్వుల పాలైతే పర్లేదు, కొన్నిసార్లు దౌత్యపరమైన వార్నింగ్స్ ని కూడా పాకిస్తాన్ చవిచూస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్పై దాడులు చేసిన పాక్ రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామంటూ చాలాసార్లే ప్రచారం చేసుకుంది. పాక్ చేస్తున్న వాదనలు తప్పుడమని భారత్ ఆధారాలతో సహా చూపింది. కానీ ఫ్రాన్స్ నేవీ అధికారే రాఫెల్ ఫైటర్లు కూలిపోయినట్లు నిర్ధారించారని తాజాగా పాక్ మీడియా ఓ కథనాన్ని వండివార్చింది. దానిపై ఫ్రాన్స్ సీరియస్ అయింది. అసలు ఎందుకు పాకిస్తాన్ పదే పదే రాఫెల్స్ గురించి ఫేక్ ప్రచారం చేస్తుంది? చైనా ఆయుధాలను గొప్పవని పాక్ సమర్థిస్తుందా? పరువును కాపాడుకునేందుకు పాక్ మిలిటరీ యత్నిస్తుందా? లెట్స్ వాచ్. పాకిస్తాన్ ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట ఏది? రాఫెల్ పై మళ్లీ పాక్ దెబ్బ తగిలిందా? పాక్ ఫ్రాన్స్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? ఏ యుద్ధంలోనూ ఏ ఘర్షణలోనూ ఇప్పటికి వరకు పాకిస్తాన్ విజయం సాధించింది లేదు. భారత్పై 4 సార్లు యుద్ధానికి దిగిన ఉగ్ర దేశానికి ప్రతి సంఘర్షణలో చుక్కలు చూపించారు. దేశ విభజనతో స్వాతంత్ర్యం ఇలా రూపొందిందో లేదో కశ్మీర్ను సొంతం చేసుకోవడానికి 1947 అక్టోబర్లో భారత్పై దండయాత్రకు పాక్ దిగింది. ఈ యుద్ధంలో భారత సైన్యం దెబ్బకు పాకిస్తాన్ సైన్యం దిక్కుకొకరు పారిపోయారు. అక్కడితో పాకిస్తాన్ ఆటలు ఆగలేదు. మళ్లీ 1965 ఆగస్టులో భారత్పై మళ్లీ యుద్ధానికి దిగింది. ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో పాకిస్తాన్కు భారత్ గట్టిగానే బదులిచ్చింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాన్ని అటు లాహోర్ వరకు తరిమికొట్టాయి. ఇక 1971 తూర్పు పాకిస్తాన్కు ఉన్న నేటి బంగ్లాదేశ్ నుంచి భారత్లోని 11 ఎయిర్ బేస్లపై దాడి చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన భారత్ యుద్ధానికి దిగింది. తూర్పు పాక్లో తిష్టవేసిన ఉగ్ర సైన్యాన్ని కేవలం 13 రోజుల్లోనే లొంగ తీసుకుంది. సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైన్యం భారత్కు లొంగిపోయారు. ఫలితంగా తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా అవతరించింది. దీన్ని బంగ్లా విమోచనంగా భారత్ గుర్తిస్తుంది. 1999 మేలోనూ పాకిస్తాన్ సైన్యం భారత్లో చొరబాటుకు యత్నించింది. కార్గిల్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ బంకర్లను నిర్మించుకుంది. ఈ చొరబాటుతో కార్గిల్ మొత్తాన్ని తిరిగి భారత్ స్వాధీనం చేసుకుంది. దీని విజయ్ దివస్గా భారత్ ప్రకటించింది. ఇలా ఏ యుద్ధంలో చూసినా పాకిస్తాన్కు మాత్రం భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది ఏప్రిల్ 27న కశ్మీర్లోని పెహల్గాంలో పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. 26 మంది అమాయక పర్యాటకులను చంపేశారు. దీనికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ మిషన్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలోని మొత్తం 11 ప్రాంతాల్లో ఉగ్ర కోటలను భారత్ ధ్వంసం చేసింది. ఆ తర్వాత ప్రతీకారంతో పాకిస్తాన్ భారత్పై దాడికి దిగింది. దీంతో పాకిస్తాన్ దాడులను అడ్డుకుంటూ ఆ దేశంలోని సైనిక స్థావరాలను భారత్ టార్గెట్ చేసింది. భారత బ్రహ్మోస్ మిసైల్ను అడ్డుకోలేక పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ చేతులెత్తేసింది. భారత దాడుల దెబ్బకు పాకిస్తాన్ సైన్యం భయపడిపోయింది. భారత్ ప్లీజ్ దాడులను ఆపండంటూ పాకిస్తాన్ వేడుకుంది. దీంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. మేలో భారత్ చేసిన దాడుల్లో దెబ్బతిన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలు పునర్నిర్మాణం నేటికి పూర్తి కాలేదు. కానీ ఈ ఘర్షణలో తామే విజయం సాధించామని చెప్పుకునేందుకు పాకిస్తాన్ విఫల యత్నం చేస్తుంది. దాడుల్లో భారత్కు చెందిన 7 యుద్ధ విమానాలను కూల్చేశామని పాకిస్తాన్ వాదిస్తుంది. అందులో 3 రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటుంది. అందుకు ఎలాంటి ఆధారాలను పాక్ చూడడం లేదు. కానీ రాఫెల్ ఫైటర్లను కూల్చేశామని చెప్పుకునేందుకు పాక్ ప్రభుత్వం అక్కడి మీడియా కట్టుకథలను ప్రచారం చేస్తుంది. మేలో జరిగిన సంఘర్షణల్లో భారత్పై పాకిస్తానే ఆధిపత్యం సాధించిందంటూ ఆ దేశానికి చెందిన జియో టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో భారత్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చింది నిజమేనని చెప్పే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ రాఫెల్స్ను కూల్చింది నిజమేనని ఓ ఫ్రెంచ్ నౌకాదళ అధికారి నిర్ధారించాడంటూ జియో టీవీ చెప్పుకొచ్చింది. ఫ్రెంచ్ నేవీకి చెందిన కమాండర్ కెప్టెన్ లౌనోకి ఈ విషయాన్ని నిర్ధారించారంటూ సదరు కథనంలో జియో టీవీ వెల్లడించింది. సో మేలో జరిగిన సంఘర్షణలో పాకిస్తానే విజయం సాధించిందని జియో టీవీ చెప్పుకొచ్చింది. నిజానికి ఈ వాదనలను చైనా కూడా సమర్థిస్తుంది. గతంలో కూడా ఇలాంటి దుష్ప్రచారానికి దిగింది. ఫేక్ కథనాలను వండి వార్చింది. రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చేసిందంటూ చెప్పుకొచ్చింది. చైనా ఎందుకు అలా చేసింది అంటే మేలో పాకిస్తాన్ భారత్ మధ్య 4 రోజుల పాటు ఘర్షణ జరిగింది. అప్పట్లో కనీసం 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. అందులో చైనీస్ యుద్ధ విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. భారత్ దాడులు చేస్తుంటే ఏమాత్రం చైనీస్ ఫైటర్ జెట్లు అడ్డుకోలేకపోయాయి. అంతేకాదు భారత్ దాడులను అడ్డుకోవడానికి చైనా ఆయుధాలనే పాకిస్తాన్ ప్రయోగించింది. చైనాకు చెందిన PL-15 అత్యాధునిక అడ్వాన్స్డ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్
అంటే నింగిలోని లక్ష్యాలను ఆకాశంలో నుంచే ధ్వంసం చేసేందుకు ఉపయోగించే ఆయుధం అన్నమాట. పాకిస్తాన్ వద్ద PL-15 క్షిపణి ఉంది. ఈ సూపర్ సోనిక్ మిసైల్ను పాకిస్తాన్ పలుమార్లు ప్రయోగించింది. లక్ష్మీ బాంబ్ అయినా భారీగా శబ్దం చేస్తుంది, కానీ అంతకన్నా అధ్వానంగా PL-15 క్షిపణి తుస్సుమన్నది. అప్పట్లో పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఈ మిసైల్ ఏ మాత్రం పేలకుండా పడిపోయింది. సాధారణంగా ఈ మిసైల్ దాడి చేస్తే భూమిలో గొయ్యి ఏర్పడాలి, కానీ పేలుడు లేదు, గొయ్యి ఏర్పడలేదు. PL-15 లోపాన్ని ఎలా కవర్ చేసుకోవాలో కూడా డ్రాగన్ కంట్రీకి అర్థం కావడం లేదు. అందుకే చైనా ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సొంత డప్పుగా పేరున్న చైనా మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ మరీ విడ్డూరంగా ప్రచారం చేస్తుంది. JF-17 థండర్స్ యుద్ధ విమానం హైపర్సోనిక్ మిసైల్తో భారత్ వద్ద ఉన్న $150 కోట్ల విలువైన S-400 రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. అది కూడా పంజాబ్లో మోహరించిన S-400ను ధ్వంసం చేసిందని వెల్లడించింది. S-400పై విషయాన్ని చిమ్మేందుకు ఎందుకు డ్రాగన్ తహతహలాడింది? ఎందుకంటే చైనీస్ డిఫెన్స్ వ్యవస్థలు ఫెయిల్ అయ్యాయి. S-400ను అభివృద్ధి చేసింది రష్యా. నిజానికి దీన్ని కూడా చైనా కాపీ కొట్టేసింది. సో S-400ను కాపీ కొట్టి చైనా HQ-9 అనే రక్షణ వ్యవస్థను తయారు చేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్ గగనతలానికి ఈ HQ-9 రక్షణ కల్పిస్తుంది. ఆపరేషన్ సింధూర్ దాడులతో చైనీస్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయింది. క్లుప్తంగా చెప్పుకుంటే భారత్ పాక్ మధ్య 4 రోజుల పాటు జరిగిన ఫైటింగ్లో చైనీస్ యుద్ధ విమానాలు, చైనీస్ మిసైళ్లు, చైనీస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. చైనా ఆయుధాలు ఎందుకు కొరగాని చైనీస్ బొమ్మలాగే నిలిచిపోయాయి. అందుకే తమ ఆయుధాలపై ప్రభావం పడకుండా తమ ఆయుధాలను కవర్ చేసుకోవడానికి బీజింగ్ ఈ ఫేక్ ప్రచారం చేసింది. ఇక్కడ చైనా తమ యుద్ధ విమానాలు, తమ రక్షణ వ్యవస్థలు శక్తివంతమైనవని చెప్పుకునేందుకు యత్నించింది. అందుకు చైనా ఫేక్ ప్రచారాన్ని పాక్ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ తయారు చేస్తుంది. సో తాము రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామని ఫ్రాన్స్ అధికారులే చెప్పారంటే తమ వాదనలకు ఇంకా బలం చేకూరుతుందని పాకిస్తాన్ మీడియా భావించింది. అందుకోసం ఫ్రాన్స్ నేవీ కమాండర్ తమ వాదనలు నిర్ధారించారని జియో టీవీ చెప్పుకొచ్చింది. కానీ దీనిపై ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ చెత్త కబుర్లు కట్టబెట్టకపోతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు తమ నేవీకి చెందిన కమాండర్ లౌనకి ఏ పాకిస్తాన్ మీడియాతోనూ మాట్లాడలేదంటూ ఫ్రాన్స్ వెల్లడించింది. పాకిస్తాన్ జియో టీవీ కథనం ఫేక్ ప్రచారం అంటూ తేల్చి చెప్పింది. జియో టీవీలో వచ్చిన కథనం పూర్తిగా తప్పుడు సమాచారమని, ఫేక్ ప్రచారమని ఫ్రాన్స్ నేవీ స్పష్టం చేసింది. ఆ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన కూడా చేసింది. పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందని మరోసారి బహిర్గతమైందంటూ బీజేపీ నాయకుడు అమిత్ మాల్వియా ఎక్స్లో స్పందించాడు. ఫ్రాన్స్ నేవీ ప్రకటనను షేర్ చేశాడు. నిజానికి పాకిస్తాన్ ఇలాంటి ఫేక్ వార్తలను మొదటి నుంచి ప్రచారం చేస్తుంది. మేలో జరిగిన సంఘర్షణలో తామే విజయం సాధించామని ఆ దేశీ మీడియా, ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటారు. నిజానికి పాకిస్తాన్ ఫేక్ ప్రచారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మద్దతిస్తున్నాడు. పలుమార్లు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్టు చెప్పుకుంటున్నాడు. అంతేకాదు ఈ యుద్ధంలో 7 యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ పలుమార్లు వెల్లడించారు. అయితే ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్కు చెందినవా, భారత్కు చెందినవా అన్నది మాత్రం అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ పరోక్షంగా రాఫెల్ భారత్ యుద్ధ విమానాలే కూలాయన్నట్టు మేలో అమెరికా మీడియా వెల్లడించింది. కానీ ఒక రకంగా చెప్పాలంటే అటు ట్రంప్, ఇటు చైనా మధ్యలో పాకిస్తాన్ కలిసి రాఫెల్ ఫైటర్ జెట్లపై విషం చిమ్మేందుకు యత్నించారు. ఇందులో ఎవరి స్వార్థం వారికి ఉంది. చైనా అత్యాధునిక ఆయుధాలు తయారు చేసినా వాటిని యుద్ధంలో మాత్రం ప్రదర్శించలేదు. తొలిసారి పాకిస్తాన్ వాటిని వినియోగించి నవ్వుల పాలైంది. చైనా ఆయుధాలు పనిచేయవని ప్రపంచానికి అర్థమైంది. దీన్ని కవర్ చేసుకునేందుకు చైనా తన వంతు ప్రచారం చేసింది. తమ ఫైటర్ జెట్లను విక్రయించుకోవడానికి రాఫెల్ ఫైటర్లు పనికి మాలినవని చెప్పే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు. తాము యుద్ధంలో ఓడిపోతే ప్రజల చులకనవుతామన్నది పాక్ ఆర్మీ ఆందోళన. అందుకే ఫేక్ వార్తలతో పాకిస్తాన్ ప్రజలను నమ్మించేందుకు అక్కడి మీడియాతో ఆర్మీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో భారత్ ఆయా దేశాల ఫేక్ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తుంది. భారత్ ఆయుధాలు ఎక్కడ, ఎలా దాడి చేశాయో ప్రారంభంలోనే క్లియర్ కట్గా భారత్ వెల్లడించింది. అయినా సరే డొనాల్డ్ ట్రంప్తో పాటు పాకిస్తాన్కు, చైనాకు బుద్ధి రాదు. లాజిక్లను మరిచిపోయి మ్యాజిక్ మాటలతో ఫేక్ ప్రచారానికి ఆ 3 దేశాలు ఒడిగడుతున్నాయి.